గత నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము, ప్రచారం పాల్గొన్నాము. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే వెళ్దాం అనుకున్నాను, గెలిపించుకునే వెళ్తాను. నెల రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కోసం నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పనిచేశారు. అవును, మీరు పనిచేసిన దానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందంటారు ఈ రోజు? చాలా ఎక్కువ వచ్చింది. కాకపోతే నేను 1,00,000 అనుకున్నాను, కొంచెం తగ్గింది. అదొక్కటి కొంచెం బాధగా ఉంది, కానీ డిసప్పాయింట్ అయ్యారంటారా? చాలా హ్యాపీగా ఉంది. అదొక్కటే. యాక్చువల్లీ జనసేన 21 సీట్లు పోటీ చేస్తే 15, 13, 14 అనేటట్టు అన్నారు. కానీ 21 గెలిచావు. నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగానే నాకు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కనుక జగన్మోహన్ రెడ్డికి 11, 10 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఒకప్పుడు 2019లో వైసీపీ ఫ్యాన్ ని 151లో పెట్టామని చెప్పి జనాలు చెప్పారు. మరి ఈసారి అదే ఫ్యాన్ ని 15, 14కి దింపారు. అందుకే అంత దారుణంగా ఓడిపోవడం, అంత స్పీడ్ గా ఉంటే జనాలు ఎవరైనా ఎగిరిపోతారని చెప్పి కొంచెం తగ్గించాం అనమాట. ఇంకా మొత్తానికి తగ్గించేద్దాం అనుకుంటున్నాం. ఇంకా కొంచెం సేపు ఉంది కదా, ఇంకొంచెం ఉంటే మొత్తానికి తగ్గిపోద్ది. వైసీపీ అనేది మొత్తానికి భూస్థాపితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. చేసాం ఏంటి నొక్కేశారు అంటారా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా అడిగట్టినంత రిజల్ట్ ఇచ్చారన్నట్టు. అంతే కదా, కనబడిపోతుంది కదా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, ఒక్కొక్క స్పీచ్ ఏమేమి మాట్లాడారో అక్షరాలు అవే నిజమైన, అదే జరుగుతుంది కూడా. అదపదాలని జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ సామ్రాజ్యాన్ని మొత్తం తొక్కేశారు. అంతే తొక్కేశారు. ఫైనల్ గా మీ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయారు. అది మరి రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు పిఠాపురం వస్తే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తారా? అంతే, మేము ఎవరి తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అది మా కార్మికులు కూడా ఇప్పుడు ఈ రోజు బోర్డు ఏం చేస్తాం. ఫైనల్ గా అయితే ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతో మంది కష్టాలు పడ్డారు. మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి ప్రతి పనికిమాలోడి చేత మాట అనిపించుకొని ఈ రోజు నిలబడి నీతి నిజాయితీతో రాజకీయం చేసి ఈ రోజు నిలబడ్డాడు. ఎలా అనిపిస్తుంది ఆయన గెలుపు అనేది? చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆయన గెలిచారు అంటే ఆయన గెలుస్తారని తెలుసు, కానీ అంటే ఇన్ని కష్టాలు పడి చిన్న వాళ్ళతో కూడా మాటలు పడి ఇప్పుడు ఇలాంటి మంచి మెజార్టీతో గెలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఆయన ఒక్కసారి కలిసి నిజంగా చెప్పాలంటే కలిసి దండం పెట్టాలని ఉంది, కానీ అలాంటి అవకాశం రాజాభిషేకం చేసేటట్టున్నారు ఈ టైంలో మీరు. తప్పకుండా. అది పవన్ కళ్యాణ్ ని కనీసం కలవడానికి, డోర్ దగ్గర నుంచి చూడడానికి పనికిరాని ప్రతి పనికిమాలోడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం, నోటుకొచ్చడం మాట్లాడడం, వ్యక్తిగతంగా తల్లి గారిని, భార్య గారిని, పిల్లల్ని, బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయమే చేత కదన్నారండి. వాళ్ళందరికీ మూతి మీద వేలేసుకునేటట్టు నొక్కుపెట్టి సమాధానం చెప్పేటట్టు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ వన్ సైడ్ గా తిప్పుకొచ్చాడని చెప్పచ్చు. తప్పకుండా అండి. నిజంగా అలాంటి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చెప్పించి కొట్టినట్టే సమాధానం చెప్పాము. ఓట్లతో చెప్పాము మేము మాటలతో చెప్పలేదు. జనాలు ఓట్లేసి సమాధానం చెప్పాము. నిజంగా సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. జై జనసేన, జై హింద్. పిఠాపురం ప్రజలకి ఫైనల్ గా మీరు ఇక్కడ నెల రోజుల నుంచి పిఠాపురం ప్రజలతో మమేకమై తిరిగి ప్రచారం చేసి ఈ రోజు ఆయన గెలుపులో మీరు కూడా నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ఎంతో కొంత భాగస్వామ్యం అయ్యారు. పిఠాపురం ఫైనల్ గా ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? పిఠాపురం ప్రజలు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఇంకా అది మాటలో చెప్పలేం. ఒక నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. పిఠాపురం ఇంకా ఎక్కడ చూసుకోకర్లేదు. దేశాల్లోనే పిఠాపురం పేరు అలా మారుమోగిపోద్ది. అంతే, అది పిఠాపురం అనేది ఒక శిఖరం అయిపోయిందంటే అంతే.